తీసుకుంటాను. గౌరవ సభ్యులు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అందరూ మాట్లాడడానికి అవకాశం ఉన్నది. అధ్యక్ష నమస్కారం. ఈరోజు ముందుగా తెలంగాణ ఆవిష్కరణకు ఎంతో త్యాగపూరితమైనటువంటి పాత్ర నిర్వర్తించి సత్యశీలిగా అన్నమాటకు కట్టుబడినటువంటి ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే తెలంగాణ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మానవతామూర్తి తెలంగాణ అభిమాని సోనియా గాంధీ గారి జన్మదిన పర్వాన వారికి నా తరపున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు బీజేపీ అంటే దాని ఆవిష్కరణకు సంబంధించి మిత్రులు తెలంగాణ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే మీరు అనుకున్నట్లుగానే మీ మనసులో ఉన్నట్లుగానే మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు. ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులు సత్కరించాలని, మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదు. అది మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం. వీళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీరు చేసినటువంటి అభిప్రాయాల పట్ల కొంత విరుద్ధమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు. నేను మనవి చేసేది ఏమంటే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నాకు తెలిసి ఆ రూపకల్పన ఎలా ఉండాలని, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి ఆ పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు. మమ్మల్ని అయితే పిలవలేదు. ఇంకెవరిని పిలిచారో నాకు తెలియదు. మమ్మల్ని ఎందుకు అంటున్నానంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఇక ఆపలేము, తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని ఏబీ బర్ధన్ గారు, లేకపోతే ఇప్పుడున్న రాజా గారు, సుధాకర్ రెడ్డి గారు, మా నారాయణ గారు అనేక మంది అనేక పద్ధతులతో ఒక నిర్ణయం చేశారు. కనీసం మాకు అందులో సోనియా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు, మీరందరూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే తెలంగాణ మేము ఇస్తామని చెప్పి. అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రావాలంటే సహజంగా విశాలాంధ్ర కావాలనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రావదని కొంతమందికి ఉండేది. కానీ మేము కోరుకున్నాం. సిపిఎం కూడా మేము తటస్థంగా ఉన్నామన్నారు. ఆఖరి టీడీపీ వారు కూడా అప్పుడు దాన్ని ఏకాభిప్రాయానికి అంగీకరించడం జరిగింది. అందువలన ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు కూడా గౌరవించింది లేదు, పిలిచింది లేదు. మా గౌరవం పాయింట్ కాదు ఇక్కడ. కానీ ఒక రూపకల్పన చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక అంశం గుర్తు చేయాలి. ఇక్కడే కూర్చుని ఉన్నారు కోమటిరెడ్డి గారు, జోపల్లి గారు. వీళ్ళిద్దరు పదవులకి రాజీనామా చేశారు అధ్యక్ష. అప్పుడు మంత్రి పదవులకి కోమటిరెడ్డి గారు దాదాపు 10-11 రోజులు నిరాహార దీక్ష చేశారు. వీరందరూ కృషి ఉంది ఇందులో. అదేవిధంగా నేను కూడా మా పార్టీ ఆదేశానుసారం 7 రోజులు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష. తెలంగాణ కోసం 700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. మా తుమ్మల గారు కూడా నాతో పాటు కాసేపు నడిచారు. అప్పుడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మంచి గొప్ప రోల్ ప్లే చేశారు. ఇలా అందరి పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళది ఉంది. సకల జనుల సమ్మెకు సంబంధించి
జయశంకర్ గారు, లేకపోతే కోదండరామ్ గారు, ఇంకా అనేక మంది త్యాగధనులు అనేక మంది అనేక పద్ధతుల్లో కృషి చేశారు. మా సింగరేణి